హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్లోని ఈక్వల్ నోడ్ అనమాట. సో నేను ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, సో మనము ఒక లిస్టుని తీసుకున్నాం అన్నమాట. ఆ లిస్టులో ఏమేమి ఉన్నాయి? ఆరెంజ్, బనానా, గ్రేప్స్, యాపిల్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ లిస్ట్లో ఇంకొక లిస్ట్ తీసుకుంటాను, అంటే ఈ లిస్టుకు తగ్గట్టు ఇంకో లిస్ట్ తీసుకుంటాను. ఏది? లిస్ట్ బి అని ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆరెంజ్, గువా, పైనాపిల్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లిస్ట్లో ఆరెంజ్కి అండ్ సెకండ్ లిస్ట్లో ఆరెంజ్ సేమ్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఇచ్చిన క్లాస్లో ఏది సేమ్ ఉంది అని కంపారిజన్ అనమాట. కంపారిజన్ సేమ్, ఈక్వల్గా ఏమున్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది మనం ఈ ఈక్వల్ నోడ్లో మనం చూస్తాం అనమాట. ఓకేనా. ఓకే, ఒకవేళ ఈక్వల్ ఉన్నాయి అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ నోడ్ అంటే ట్రూ అయితే, అంటే ఆ రెండు కరెక్ట్గా ఉంటే ట్రూ చూపిస్తుంది, లేదు అంటే అది ఫాల్స్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో అలాగే సేమ్ నోడ్ టైప్ అంటే సేమ్ ఉండాలి, నోడ్ టైప్ సేమ్ ఉండాలి, అండ్ నోడ్ నేమ్ సేమ్ ఉండాలి, నోడ్ వాల్యూ సేమ్ ఉండాలి, చైల్డ్ నోడ్ సేమ్ ఉండాలి, అట్రిబ్యూట్స్ సేమ్ ఉండాలి, అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటేనే ట్రూ చూపిస్తుంది, లేదు అంటే ఫాల్స్ చూపిస్తుంది అనమాట. సో నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. ఓకే, సో నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. ఓకే, సో లిస్ట్ తీసుకున్నాను, దీన్ని నేను లైవ్లో చేస్తాను అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు నేను జావాస్క్రిప్ట్లో సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ టార్గెట్ 1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో దాంట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఫస్ట్ లిస్ట్ ఏది? సో ఇదే కదా. సో దీన్ని మనం కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో మనం కంపేర్ చేయాలి కదా. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ అనమాట, ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్. సో ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, ఏది? టార్గెట్ 2. సో మనకి టార్గెట్ 2 అనేది ఒకటి వేరియబుల్ అనమాట. దాంట్లో కూడా ఏం చెక్ చేయాలి? సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, సేమ్ ఇదే లిస్ట్ 2 అనమాట. లిస్ట్ 2. దీంట్లో ఏది? ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయాలి కదా. సో కంపేర్ చేయాలంటే మనం ఏం చేస్తాం ఇక్కడ? ఓకేనా. సో ఇప్పుడు కంపేర్ చేయాలంటే ఈ రెండుని కంపేర్ చేసిన దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఎలా? వేర్ ఈక్వల్. సో ఈక్వల్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఈక్వల్ అనే వేరియబుల్లో టార్గెట్ 1 డాట్ ఈజ్ ఈక్వల్ నోడ్. ఓకే, ఈజ్ ఈక్వల్ నోడ్ అంటే టార్గెట్ 2, అంటే టార్గెట్ 2ని మనం ఈక్వలా కాదా అని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఈక్వల్. ఓకేనా, దీన్ని మనం ఫైండ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి ఫస్ట్ లిస్ట్లో ఏముంది? ఫస్ట్ లిస్ట్లో ఆరెంజ్ ఉంది, అండ్ సెకండ్ లిస్ట్లో ఆరెంజ్ లేదనమాట. సో చూడండి. ఓకేనా, ఒకసారి ఈక్వల్గా లేదా చూద్దాం ఒకసారి. ఓకే, సో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లో మనం చూడాలి. సో కన్సోల్లో వచ్చేస్తుంది. కన్సోల్లో సో ఫాల్స్ వచ్చింది, చూడండి ఇక్కడ ఫాల్స్. ఎందుకు అంటే ఫస్ట్ ఎలిమెంట్లో ఆరెంజ్ ఉంది, ఫస్ట్ లిస్ట్లో ఆరెంజ్ ఉంది, సెకండ్ లిస్ట్లో గువా ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏది కావాలి? కంపేర్ చేయాలి కదా. సో కంపేర్ చేయాలన్నప్పుడు మనము ఇక్కడ సేమ్ ఇదే పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ తీసేసి చిల్డ్రన్ అని పెట్టాలి. సో చిల్డ్రన్లో అది ఏది? ఎన్నో ప్లేస్లో ఉంది? అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి చూడండి ట్రూ వచ్చేసింది. అర్థమైంది కదా. అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే సెకండ్ దాంట్లో రెండో ప్లేస్లో ఉంది, కాబట్టి మనం దీన్ని కంపేర్ చేస్తున్నాం. అర్థమైంది కదా ఇది. ఓకేనా. సో ఒకవేళ మనము క్లాస్ని టార్గెట్ చేసామనుకోండి, ఏబిసి అని పెట్టాలి టార్గెట్. ఓకేనా. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ ఐడి. సో చూడండి, గెట్ ఎలిమెంట్ బై ఐడి కాదు, క్లాస్ అని పెట్టాలి. ఓకేనా. సో అలా మనం టార్గెట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.